మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవతను వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నా కన్నీళ్లు నీ బిడ్డలో నుంచబడి ఉన్నవి. కీర్తన గ్రంథము 56 అధ్యాయం 8వ వచనంలో ఇట్టిదిగా వాగ్దానం రాడు. నా కన్నీళ్లు, భక్తుడు అంటున్నాడు, మన కన్నీళ్ళు ఎక్కడ ఆయన బుడ్డిలో దాచుకుని ఉన్నాయంట. నువ్వు చేసే ప్రతి ప్రార్థన, కన్నీటి ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు. ఆయన ఒళ్ళు దాచుకున్నావు, తగిన కాలం మందు దానికి జవాబిస్తాడు. అవన్నీ నీ సంచారం ఎక్కడికి వెళ్ళేది కూడా నువ్వు లెక్కించి ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా లెక్కించున్నా అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు తెలుసు, ఏం చేయాలన్నా దేవుడు తెలుసు. ప్రతి ఆలోచన మన ప్రతి తలంపు దేవాదేవుడు తెలుసు. కాబట్టి అంటున్నాడు, నువ్వు కార్చిన కన్నీటికి నిశ్చయంగా జవాబు వచ్చునుగాక, నిశ్చయంగా నువ్వు ఆశ్రయించబడుగాక, నిశ్చయంగా దీవించబడుగాక అని దేవాదేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఇదేనా నువ్వు కన్నీరు కార్చాయి, ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు, ఎంతగానో పశ్చాత్తాపడినా కార్యం జరగదని అనుకుంటున్నావు. ప్రభు అన్నాడు, కార్యం తగ్గిన కార్యం చేస్తాను. నువ్వు కన్నీళ్ళు విడిచిన నేను చూస్తున్నాను, నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎంత కన్నీరుగా దానికి ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు, దాన్ని దీవించబడతావు, ఆశించబడతావు అని ప్రభు అన్నాడు. నువ్వు కన్నీరు కార్చిన కన్నీరు ప్రతిదానికి దేవుడు తగిన కాలంలో దీవెన రూపంగా ఆశ్రయం పొందుకునే కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి, నీ కన్నీళ్లు తుడిచివేయబడిన గాక. ఆమె ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగణుడు పరిశుద్ధ నాయన, మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మమ్మల్ని, మా చేతి పనుల్ని, మా యజమాని, తోటి పనివారిని అందరినీ మీరు దీవించండి. మా చుట్టూ కంచుకోండి, వెళ్ళి ప్రతి పనులు జయాన్ని, విజయాన్ని దయచండి. దుష్టుడు సాతాండు ఏ గలిబిలిచి అందరితో సమాధానం, శాంతి దయచండి. మా చుట్టూ మీకు కంచి వేసి మీకు ఆపుదలు దయచే ప్రభా. ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలు ఉంటే ముట్టండి, హాస్పిటల్ ఐసీలు బట్టి ముట్టండి, కుటుంబ సంస్థ విడుదల దాచండి, అప్పులు బంధకాలు విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచబడలేగా మీరు సహాయం చేసి ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరిగిన బిడ్డలు దీవించండి, ఆశ్రయించి కృప చూపించండి. నూతనంగా పనులు పారిన ప్రతి పని మీ కృప భద్రపరచండి. ప్రతి పని ఆకుండా పనులు జరిగేలాగా సహాయం చేయండి. కృప చూపించి దీవించమని, మిమ్మల్ని మహిమపరచుకోమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.